హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను గంగాధర్ని. మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వన్ తెలుగు నాలెడ్జ్ టాక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో ఈ కామెంట్ సెక్షన్లో ఈ సలహాలు సూచనలు ఇవ్వచ్చు. అలాగే మీ అభిప్రాయాలుగా తెలపచ్చు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కు, మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేయవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. జస్ట్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎంతమందికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నేను ఈ వీడియోకి 1000 లైక్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉండాలని ఆశిస్తూ నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నా. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక సౌర వ్యవస్థలో కొత్త అతిథి రాబోతుంది. ఇది భూమికి ప్రమాదం లేదని నాసా క్లారిటీ ఇచ్చింది. మన సౌర వ్యవస్థలోకి అట్లాన్స్ అనే ఒక తోకచుక్క రాబోతుంది. ఇది అట్లాన్స్ అని తోకచుక్క. ఇది సౌర వ్యవస్థ బయట నుంచి వచ్చేప్పటికి భౌగోళిక వస్తువుగా గుర్తింపు పొందింది. ఈ అట్లాన్స్ అని తోకచుక్క భూమికి ఎటువంటి ప్రమాదం లేదని నాసా ఒక క్లారిటీ ఇచ్చింది. అలాగే ఈ అట్లాన్స్ తోకచుక్క భూమికి సుమారు 7 కోట్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే ఈ తోకచుక్క అసాధారణ వేగంతో 2 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే ఇది సెకన్లకు 61 సెకండ్లు ప్రయాణిస్తుంది. ఇది అక్టోబర్ 30న సూర్యుడి దగ్గరికి చేరుకోబోతుంది. ఈ తోకచుక్క చేరుకుంటుంది. అలాగే ఈ తోకచుక్క వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఇది నాసా ఒక స్వేచ్ఛ వ్యవస్థ. ఇది అమెరికాలో ఉంది కదా, ఇది అందరికీ తెలిసిందే. ఇది లేటెస్ట్గా ప్రకటించింది. దీంట్లో ఒక జీకే ప్రశ్న అడుగుతున్నా. ఇది ఎవరైనా చెప్పచ్చు. మన ఇండియాలో స్పేస్ వ్యవస్థ పేరు ఏందో కాంబినేషన్లో చెప్పండి. ఈరోజు జీకే ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నా. Zero hours, 0 minutes and 0 seconds. Pause. Button. Stop recording.